మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు ఈ మహాలయ పక్షాలు అయిపోయిన ఇమీడియట్గా సెకండ్ అయిపోతాయి, థర్డ్ నుంచి మనకి దసరా నవరాత్రులు మొదలైపోతూ ఉంటాయి, దేవీ నవరాత్రులు. సో ఈ నవరాత్రుల్లో మీరు ఎక్కువగా లలితాదేవి గురించి చెప్తూ ఉంటారు సార్, లలితా సహస్రనామ పారాయణం గురించి చెప్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా ఈ నవరాత్రుల్లో మేము పాటించవలసిన నియమాలు, అలాగే ఒక నామం ఏదన్నా చెప్పండి సార్. తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నవరాత్రులు చేసుకునే విధానం ఏమిటి, మనము ఎప్పుడు కూడా అమావాస్య రోజే, అమావాస్య కదా అమ్మ ఈరోజు సామాన్లు తెచ్చుకోకూడదు, ఏం పెట్టుకోకూడదు, ముందు రోజే దాని సామాగ్రి అంతా కూడా సమకూర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నవరాత్రి ముందు రోజు అంటే అమావాస్య రోజు రాత్రి ఆవు నెయ్యితో కలిసినటువంటి పదార్థాన్ని స్వీకరించాలని చెప్తుంది శాస్త్రం. ఓకే. నెక్స్ట్ డే మీరు అన్నీ చక్కగా సమకూర్చుకుంటారు. ఎలాగా అంటే ఒక పీట వేసుకొని, కొంతమంది పీఠాల్లో చేస్తారు వెళ్ళి, కొంతమంది క్షేత్రాల్లో చేస్తారు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీక్ష లాగా 9 రోజులు ఎర్రటి వస్త్రాలు కట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఒక పీట పెట్టుకొని ఎక్కడైతే మనం ఒక రూమ్లో అనుకుంటాం కదా, ఒక దీక్షలా తీసుకొని చుట్టూ తోరణాలు కట్టాలి. వేప మండలతోని మరియు ఈ యొక్క మామిడి ఆకులతోని తోరణం ఖచ్చితంగా కట్టాలి. ఎందుకంటే అమ్మవారిని అక్కడ పెడుతున్నాం అంటే అమ్మవారి యొక్క గృహంగా అది మారుతుంది అక్కడ. ఓకే. పెట్టుకొని ఒక చక్కగా ఒక పీట వేసి దాని మీద తెల్లటి వస్త్రం లేదా ఎర్రటి వస్త్రం వేసి బియ్యం వేసి కలశం ఖచ్చితంగా పెట్టాలి. కలశంలో మీకు మీ దగ్గర ఉంటే కనుక గంగా, ఈ నదుల యొక్క నీళ్లు కనుకున్నట్లయితే అందులో వేయచ్చు. అందులో కొన్ని నవరత్నాలు, కొంత బంగారం కూడా వేయచ్చు. మనం చెప్తా చూడండి, కలశం ఎప్పుడు కూడా చేసిన తర్వాత దానం ఇవ్వాలి. ఆ కలశాన్ని ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది తెలియక, దానం ఇవ్వాలి ఆ కలశాన్ని. బంగారం అన్ని వేసిన తర్వాత ఎవరిస్తారు? అవి తీసేసుకోవచ్చు, ఆ నవరత్నాలు బంగారం మీరు తీసుకోవచ్చు. కానీ ఉట్టి కలశాన్ని మాత్రం మీరు అయిపోయిన తర్వాత దానం ఇవ్వాలమ్మా. అది మరి ఇంట్లో చల్లుకోమంటారు కదా సార్, ఆ నీళ్లు నీళ్ళు చల్లుకోండి. మీరు పూర్తిగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ కలశం పెడతాం కదా, కొత్త కలశం తీసుకొస్తాం. కొత్త కలశం తీసుకొచ్చి అందులో అక్కడ పెట్టి, అందులో గంగా యమున లేకపోతే మనమే ఇంట్లో ఉన్న నీరుతోనే గంగా యమున అనుకుంటూ వాటర్ వేస్తాం. దానిలో 5 రకాల పత్రాలు వేయమని చెప్పారు. మామిడి పత్రము, జమ్మి చెట్టుది, మన బిల్వ పత్రము, అదేవిధంగా మనకి తులసి కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఇట్లా 5 రకాలు ఏవైతే పవిత్రమైనటువంటివి ఉంటాయో వేస్తారు. అందులో వేసిన తర్వాత కొబ్బరికాయ పెడతారు. ఓకే. ఈ కొబ్బరికాయ పెట్టిన తర్వాత మనకి కుడి చేతి వైపు పెడతారు దీని కలశాన్ని. అమ్మవారి విగ్రహాన్ని కూడా తయారు చేసుకుంటారు. ఓకే. ఇక్కడ మీకు శ్రీచక్రం ఇంట్లో ఉంటే శ్రీచక్రం పెట్టాలి, శ్రీచక్రానికి ఆరాధన చేయాలి. ఈ రోజుల్లో ఏ చేసుకోవాలి, లలితా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలైనా చేసుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలైనా చేసుకోవచ్చు, ఖడ్గమాలైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీకుండి మీరు ఖడ్గమాలు అందరూ చదవకూడదు, చాలామంది తెలియక నేను ఖడ్గమాలు చేసేస్తాను అంటారు. కాదు, ఖడ్గమాల ఖచ్చితంగా ఉపదేశం పొంది ఉంటేనే చేయాలి. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా తీసుకుంటే అక్కడ నేను చదివేస్తాను అనకూడదు. కొన్ని ఉంటాయమ్మా. ఇప్పుడు ఎలా అంటే మనం కరెంట్లో డైరెక్ట్గా వేలు పెట్టం. అంత పవర్ఫుల్ సార్ అయితే ఖడ్గమాల? అంతే కదా.
అంటే మీరు ఏమీ లేదు, ఆ ప్రాసెస్ ఒక దేవతని పిలిచినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భక్తి వేరు, మీరు భక్తితో అమ్మ అని చెప్పని అలా స్మరించుకోవడం వేరు, కానీ ఒక ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు మాత్రం అది ఉండాలి. ఇప్పుడు ఇంటికి ఒక అతిథిని పిలిచారమ్మా, మీరు పిలిచినప్పుడు దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. నవ్వుతూ పలకరించడం, అక్కడ కూర్చున్న తర్వాత వాటర్ ఇవ్వడం. మీరు ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా చూడండి, ఇంటికి వచ్చి టీ తాగుతారు కదా అనడానికి, టీలో చక్కెర వేయనా వద్దా అని అనడానికి తేడా ఉంటుంది. తాగుతారు కదా అంటే వద్దంటారు వాళ్ళు ఎలాగో. ఏమండి మీరు టీలో షుగర్ వేసుకుంటారు కదా అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నేను ఇవ్వడానికి. టీ ఇమ్మంటారా ఇమ్మంటారంటే వద్దని అంటారు. అంటే ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఎన్ని రకాలుగా మొహం ఎలాగో పెట్టుకొని తలుపు తీసాం అనుకోండి, పరిస్థితి ఏంటి? నవ్వుతూ పలకరించినప్పుడు పరిస్థితి ఏంటి? అంతే కదమ్మా. ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, అతిథి వచ్చినప్పుడు అది ఏంటి అసలు అది? అంటే ఒక చిన్న అతిథి విషయంలోనే మనకు తెలిసిన పర్సన్ పిలిస్తేనే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. అమ్మవారిని ఆవాహనం చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఎర్రటి వస్త్రాలు కట్టుకోండి. ఇంకోటి నైవేద్యాలు చెప్తారు చూసారు, 9 రోజులు కంపల్సరీ శాస్త్రంలో ఎక్కడా లేదు ఈ నైవేద్యం పెట్టాలి ఇదే చేయాలని, ఎక్కడ శాస్త్రంలో లేదు. వారి వారి ప్రాంతాలను బట్టి ఒక సిస్టమేటిక్గా ఈరోజు ఈ అలంకరణ, ఈ ఈ ఈ అలంకరణతో కూడినటువంటి వస్త్రం కడుతున్నాము, ఈ రంగు చీర కడుతున్నాము, ఇవాళ ఈ దద్దోజనం పెడుతున్నాము, చక్కెర పొంగలి పెడుతున్నాము అంటారు. కానీ శాస్త్రంలో పురాణాల్లో ఎక్కడ ఈరోజు ఇది చేయాలని లేదు. మీరు కావాలంటే వెతుక్కోండి, పక్కగా చెప్తాను. మన సంతృప్తి కోసం. ఇప్పుడు ఇంట్లో చిన్న పాప ఉందమ్మా, ఏం చేస్తాం? చక్కగా అలంకరిస్తాం. శాస్త్రంలో ఉందా ఈరోజు ఈ డ్రెస్ వేయాలని? కాదు. అదేంటంటే మన సంతృప్తి కోసం. నాది అమ్మవారు, మా అమ్మకి నేను చేస్తున్నా. అమ్మకి నువ్వు ఈ చీర కొని పెట్టాలని, ఈ గాజులు కొని పెట్టాలని శాస్త్రాల్లో ఉంటాయి. నువ్వు ప్రేమతో చేస్తావు. ఎగ్జాక్ట్లీ. అమ్మకి నేను బంగారు గాజులు వేస్తాను, అయ్యో నన్ను ఇంత చిన్నప్పుడు ఇంత బాగా చూసుకుంది, అందరికీ ఉన్నట్టు మా అమ్మకే బంగారు గాజులు ఉండాలనుకొని వెళ్ళి 2 బంగారు గాజులు కొని తెస్తున్నాం. అమ్మకి కావచ్చు, భార్యకి కావచ్చు, పాపకి కావచ్చు. అంతేగాని అది శాస్త్రాల్లో ఉండాలని రూల్ లేదు. నీ భక్తితో చేస్తున్నావు ఇవన్నీ, అమ్మ నన్ను రక్షిస్తుంది అనేటువంటి భావనతో చేస్తున్నావు. కాబట్టి ఎవరికి వారు నేను ఈరోజు ఈ అలంకరణ చేసుకుంటాను, చేసుకోండి, తప్పేం కాదు. అంటే దానికేమీ రూల్స్ లేవంటున్నా. కాకపోతే ఈ కలశము, ఈ యొక్క బియ్యం దాని మీద వేయడము, అదేవిధంగా మనం ఒక జెండాలా పాతమని చెప్తారు అక్కడ శాస్త్రంలో. ఒక జెండాలా పెట్టి దానికి సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారిది లేదా సింహం ఉన్నటువంటి ఒక జెండాను పెట్టమని చెప్తారు. ఇంటి పైన సార్, లేకపోతే మనం చేసుకునే పూజా ప్రదేశంలోనే పెట్టుకొని మీరు పూజ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 9 రోజులు కూడా చేప మీద పడుకోవాలి. చేప మీద, మంచం మీద పడుకోకూడదు. మంచం మీద పడుకోకూడదు. స్త్రీలు ఇక్కడ వరకు స్నానం చేయొచ్చు, తల స్నానం చేయాల్సిన రూల్ లేదు. ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. కంఠస్థానమే శిరస్థానంతో సమానము. మొదటి రోజు దీక్షగా స్టార్ట్ చేస్తాం కాబట్టి చేయొచ్చు. మొదటి రోజు చేసుకోండి, తప్పు కాదు. కానీ రోజు చేయాలని ఎక్కడా లేదు, అలా చేయొద్దని చెప్పింది శాస్త్రం. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న కామన్ ఒక గృహిణికి ఉండే డౌట్ ఏంటంటే, మరి పిల్లలు భర్త వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా మనం స్నానం చేసి వంట చేసిన తర్వాత కూడా ఇల్లంతా సర్దుకునే ప్రాసెస్లో మంచాలు ముట్టుకుంటాం, లేకపోతే ఆ విప్పిన బట్టలు ముట్టుతాము. మామూలుగా స్నానం చేసేయండి. స్నానం చేయండి. అయితే ఇవి చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఈ రోజుకు ఒక నైవేద్యం పెట్టచ్చు, మీకు స్తోమత ఉంటే. లేకపోతే ఒక బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు సంతృప్తిస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే శాస్త్రంలో, పిసినారితనంగా నువ్వు చేయకపోవడం లేదా బద్ధకము పిసినారితనంతో చేయకపోవడం దోషం. కానీ నీ దగ్గర డబ్బులు లేవు, ముందే అప్పుల్లో ఉన్నాము, ప్రాబ్లమ్స్లో ఉన్నాము, నువ్వు అప్పు చేసి చేయొద్దని చెప్తుంది శాస్త్రం. నీ దగ్గర డబ్బులు లేవు, 2 లక్షల కొద్ది అప్పులు ఉన్నాయి, ఇంట్లో తినడానికే ప్రాబ్లం ఉంది, ఒకరోజు తింటే ఒకరోజు తినడానికి కూడా ప్రాబ్లం ఉంది. అలాంటప్పుడు చిన్న బెల్లం ముక్క పెట్టు, చక్కగా తీసుకుంటుందంట అమ్మవారు. అంటే ఏంటి, ఎందుకు తీసుకుంటుంది? అరే ఈ స్థితిలో ఉండి కూడా నన్ను మర్చిపోలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇవాళ రేపు వచ్చే వీడియోస్ చూసి ఇవి పెట్టాలి అవి పెట్టాలి, ఇంకా మేము వరలక్ష్మి వ్రతంకి ఈ డెకరేషన్లు చేసాం, ఇవన్నీ స్ట్రెస్గా భావించి వాటి మీదకి ధ్యాస వెళ్ళిపోతుంది తప్ప అక్కడ మనం చేసుకునే పూజ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అనేది చాలా వరకు పోయింది. ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల నుంచి మీ దగ్గర డబ్బులు చాలా చక్కగా చెప్పారు సార్. అవునమ్మా, అవునమ్మా. మీ దగ్గర ధనం ఉందమ్మా, సామాగ్రి ఉంది, డబ్బులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అలా చేసుకోండి, రంగరంగ వైభవంగా చేసుకోండి, అలంకరణ చేసుకోండి, తప్పేమీ కాదు. కానీ లేనప్పుడు మాత్రం అప్పు చేసి చేయక్కర్లేదు. రైట్, చాలా చక్కటి విషయం సార్. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ ఆఖరి రోజు కలిసిన దానం ఇమ్మని చెప్పాను కదా,
రోజు ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే గంధం ఉంటుంది మనకి, పౌడర్ బయట దొరికే గంధం కాదు, మామూలుగా గంధం తీసుకొచ్చి అరగబామాలి దాన్ని. గంధం చెక్క దొరుకుతుంది మనకి దొరుకుతుంది బయట, షాప్లో, అది తెచ్చుకొని చేయాలి. అరగబామాలి, మన చేత్తోనే అరగబామి ఆ గంధాన్ని సమర్పించాలని చెప్తుంది శాస్త్రం. ఓకే. గంధం సమర్పిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే పుణ్యం వస్తుందట. గంధం ద్వారా పుణ్యం వస్తుంది శాస్త్రం. పుణ్యం వస్తే ఏంటి, ఇప్పుడు మనం చూడండి, అయ్యో ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం రావట్లేదండి అంటే దానికి కారణం ఏంటంటే పుణ్యం లేకపోవడం వల్ల ఫలితం రాదు, పుణ్యం వస్తుంది. రెండవది, అమ్మవారికి ధూపం చాలా ముఖ్యం. ధూపం ద్వారా ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారికి చేసేటువంటి పిండి వంటల్లో ఈ 9 రోజులు ప్రత్యేకంగా మిరియాలు జీలకర్ర అందులో కలుపుతారు. ఎందుకంటే మనకి నవరాత్రులని యమద్రంష్టికలు అంటారు. ఈ 9 ఈ సమయాన్ని, అంటే రోగాలు ఎక్కువగా వచ్చేటువంటి రోజులు ఇవి. అవును, చూస్తూ ఉన్నాం కూడా. అందుకని ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి ఈ నవరాత్రులు ఎవరైతే చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తారో యమ బాధలు తగ్గుతాయి, రోగాలు రాకుండా ఉంటాయి, వారు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇందులో చూడండి ఎంత సూక్ష్మమైనటువంటి విషయం ఉందంటే, మిరియాలు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి తెలుసా, జీలకర్ర చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, డైజెషన్కి ఇది మంచి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉండాలంటారు దీంట్లో. ఇప్పుడు చూడండి న్యూట్రిషన్స్ చెప్తున్నారు, ఇప్పుడు 2 స్పూన్లు ఆవు నెయ్యి తాగండి రోజు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తాగండి అంటున్నారు. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అప్పుడు మధ్యలోనేమో ఏవేవో వచ్చి కొట్టిపడేస్తాం, ఆవు నెయ్యి ఏంటి, ఫ్యాట్ అది ఇది ఇది ఏదైనా మాట్లాడేసాం. మరి ఇన్ని రోజులు మాట్లాడేశారు, ఇప్పుడు ఎంతమంది నష్టపోయి ఉంటారమ్మా. ఒక్కసారి అయ్యో వాళ్ళు ఎందుకు చెప్పారని ఒకసారి ఆలోచించుండి ఉంటే మనకి అంతమంది నష్టపోయేవారు కాదుగా. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఫ్యాట్ అని దూరం పెట్టేశావు, ఇప్పుడేమో నువ్వే తినమంటున్నావు. అంటే మనం ఎక్కడున్నాం ఫస్ట్ అంటే ఒక్కసారి మహర్షులు మనకు ఎందుకు చెప్పారు, మన సనాతన ధర్మంలో ఎందుకు చెప్పారు ఇవన్నీ, ఎక్కడో ఏదో ఉండే ఉంటుంది కదా అని ఒకసారి ఆలోచించి ఉండుంటే నువ్వు ఎంతమందికి అన్యాయం చేసింది వాళ్ళు అయ్యావు, నువ్వు ఫ్యాట్ని దూరం పెట్టేసి. అవునా కదా. కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉండాలి. ఏమంటే మనకు బయట మార్కెట్లో దొరకట్లేదు, మనమే తోడుపెట్టుకోవచ్చు చక్కగా. పాలు తెచ్చుకొని తోడుపెట్టుకొని చక్కగా ఆవు నెయ్యిని తీసి, చాలా సింపుల్, మీకు తెలిసే ఉంటుంది ఎలా. యూట్యూబ్లో కొడితే అసలు పాలతో నెయ్యి ఎలా తయారు చేయాలి బోల్డ్ వీడియో చెప్తారు. ఇవాళ రేపు మనకి ఇన్ఫర్మేషన్ కొదవే లేదు, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ రకంగా అమ్మవారిని పూజించాలి. దీనికి ఏంటంటే నక్తము, అంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉపవాసం ఉంటూ ఉంటారు. అందులో మీరు కొంతమంది పొద్దున్న తినకుండా మధ్యాహ్నము రాత్రి భోజనం చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా నేను ఇందాక చెప్పినట్టుగా ముందు రోజు సాయంత్రం నుంచే ఈ ప్రాసెస్లో ఉండాలి మనం, అమావాస్య రోజు నుంచే. ఇంకోటి పర్టికులర్గా మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నా అమ్మవారికి సమర్పించిందే తీసుకుంటుండాలి. అమ్మవారికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి. అందులో ఖచ్చితంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉండాలి. అది ఇవి రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం. మీకు ఏమీ రాదు, ఏ మంత్రం రాదండి, నాకు నోరు తిరగదు, శ్రీమాత్రే నమః అనుకోండి. చక్కగా అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ వేస్తూ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ చేయండి. మీకు నాకు ఏ స్తోత్రాలు, చాలామంది ఆగిపోయేది ఎక్కడ తెలుసా అమ్మ, పూజ చేసే విషయంలో, నాకు ఆ గణపతి మంత్రం చదవడం రాదండి, నాకు ఇన్ని స్తోత్రాలు చదవడం రాదని నేను ఏం చేస్తాను అనుకుంటారు. కానీ ఏం అక్కర్లేదు, మీరు భక్తిగా పంచోపచారాలు, అగరబత్తి వెలిగించామా, దీపం దగ్గర 2 అక్షంతలు వేసామా, చక్కగా మీరు హారతి ఇచ్చామా, ధూపం వేసామా, ప్రసాదం పెట్టామా అనుకుని చక్కగా శ్రీమాత్రే నమః అనుకుంటూ అలా కూర్చొని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మనస్ఫూర్తిగా మనసులో అనుకోగలిగితే దానికి మించిన పూజ లేదు. గుర్తుపెట్టుకోండి, ఇన్ని అలంకరణలు చేసేసి అసలు మనసు అక్కడే పెట్టకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థం. రైట్. సో మోస్ట్లీ ఇప్పుడు వీళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఏంటంటే కనుక అలంకరణ, నైవేద్యం, అలాగే లాస్ట్కి వచ్చే వరకు దీక్ష తీసుకోవాలంటే మంత్రం, పోటీ ప్రపంచం. అంటే ఇందులో కూడా పోటీ తీసుకుంటారు, ఏ మంత్రమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పూర్తి లలితాసహస్రనామాలు వినడం చదవడం చేయొచ్చు, లేదా దుర్గా అష్టోత్తరాలు చదవడం చేయొచ్చు, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః. ఎందుకంటే దుర్గతుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంటే తప్పు గతికి వెళ్లకుండా, ఇబ్బంది పడమైనటువంటి గతుల్లోకి వెళ్లకుండా, దారిలోకి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది దుర్గా. శ్రీమాత్రే నమః ఆర్ ఓం దుమ్ దుర్గాయ నమః, ఈ రెండిట్లో ఏది చెప్పుకున్నా ఈ నవరాత్రుల్లో సరిపోతుంది అని అంటారు. సో ఎక్కడ స్టక్ కాకుండా సార్ అన్ని క్లియర్గా చెప్పారు కాబట్టి ఎక్కడ వెనకడుగు వేయకండి. డెఫినెట్గా ఈ నవరాత్రుల్లో ఈ 2 మంత్రాలతో జపం చేసుకోండి భక్తి శ్రద్ధలతో, అంతే. దసరా నవరాత్రులన్నీ అమ్మవారి ఆశీస్సులన్నీ మీ మీదనే ఉంటాయి. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.